Hello everyone, welcome back to my YouTube channel. I'm Movenika Reddy and ఈ వీడియోలో అయితే నేను 10th క్లాస్ వాళ్ళకి సోషల్ లో ఎకనామిక్స్ చాప్టర్ 1 డెవలప్మెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ఆల్రెడీ సోషల్ లో పార్ట్ షేరింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా ఫిజిక్స్ అండ్ బయాలజీలో కొన్ని చాప్టర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి ఇంకా మీరు చెక్అౌట్ చేయకపోతే నా ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, చెక్అౌట్ చేయండి. అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి? గ్రోత్ అండ్ ప్రాసెస్. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ కి గ్రో అయిన ప్రాసెస్ అయినా సరే అది డెవలప్మెంట్ అని అంటారు. ఇంకా ఎకనామిక్స్ లో అయితే ఈ డెవలప్మెంట్ ని ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని చెప్పొచ్చు. ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ ఉంటాయి. వాళ్ళ గోల్ బట్టి వాళ్ళు ఎలా డెవలప్మెంట్ అవ్వాలో తెలుసుకుంటారు. ఇంకా ఇది అందరికీ ఒకేలా ఉండదు, ఎందుకంటే డెవలప్మెంట్ ఈస్ మల్టీ డైమెన్షనల్. ఇంకా ఇలాంటి దాంట్లో కూడా టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే పీపుల్ గోల్స్ అండ్ ఆస్పిరేషన్స్. పీపుల్ ఎలా డెవలప్ అవ్వాలనుకుంటారు, వాళ్ళు దేనికి వాల్యూ ఇస్తారు, ఇంకా మెటీరియల్ థింగ్స్ అండ్ నాన్ మెటీరియల్ థింగ్స్. వాల్యూ దేనికి ఇస్తారంటే ఇన్కమ్, ఫ్రీడమ్, ఇంకా ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే దాన్ని బట్టి వాళ్ళకి వాల్యూ పెరుగుతుంది. ఇంకా మెటీరియల్ థింగ్స్ అంటే హౌస్, మనీ, ఇవన్నీ కూడా మెటీరియలిస్టిక్ థింగ్స్ లోకి వస్తాయి. ఇంకా నాన్ మెటీరియల్ థింగ్ అంటే రెస్పెక్ట్, ఫ్రీడమ్, లవ్, ఇవన్నీ కూడా ఈ ఆస్పెక్ట్ లోకి వస్తాయి. డిఫరెంట్ పీపుల్ ప్రయారిటీస్ ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి అందరికీ ఒకేలా ఉంటాయని చెప్పలేము. ఈ మూడింటిలో ఒక్కొక్కరికి ఒకటి ఎక్కువ ఉండొచ్చు, ఒకటి తక్కువ ఉండొచ్చు. సో వీ కెనాట్ డిసైడ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయికి మంచి ఎడ్యుకేషన్ రావాలని ఒక గోల్ ఉండొచ్చు, లేదంటే ఒక ల్యాండ్లెస్ ర్యాబర్ కి ఎక్కువగా వేజెస్ రావాలని గోల్ ఉండొచ్చు. ఈ విధంగా వాళ్ళు డెవలప్ అవుతారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక పర్సన్ చాయిస్ బట్టి తన డెవలప్మెంట్ వేరే వాళ్ళకి డిస్ట్రాక్షన్ అయి ఉండొచ్చు. సో అలా కూడా ఉంటది. కాబట్టి డెవలప్మెంట్ ఇస్ వెరీ క్రూషియల్ అండ్ ఆల్సో వెరీ కాంప్లికేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దగ్గర డ్యామ్ కడితే వాటర్ ద్వారా, ఎలక్ట్రిసిటీ ద్వారా, ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో అందరికీ హెల్ప్ అవ్వచ్చు. కానీ ఆ పర్టికులర్ రీజియన్ లో ఉన్న ట్రైబల్స్ అయినా ఏమైనా ఫార్మ్స్ అయినా అవన్నీ కూడా అక్కడి నుంచి ఇంకా రిమూవ్ చేసేయాలి కదా. అలాగా ఒక డెవలప్మెంట్ వేరే వాళ్ళకి డిస్ట్రక్షన్ అవ్వచ్చు. సెకండ్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటంటే ఇన్కమ్ అండ్ అదర్ గోల్స్. అంటే ఇన్కమ్ బట్టే ఒక స్టాటస్ డిరైవ్ అవుతుందని, లేదంటే అది ఇంపార్టెంట్ అని ఏం కాదు. నాన్ మెటీరియల్ థింగ్స్ లైక్ రెస్పెక్ట్, ఇంకా ఫ్రీడమ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటంటే నేషనల్ డెవలప్మెంట్ అనమాట. అంటే నేషన్ ఎలా డెవలప్ అవుతుంది అని కూడా ఇందులో ఉంటది. నేషనల్ డెవలప్మెంట్ అంటే ప్రోగ్రెస్ ఆఫ్ కంట్రీ అనమాట. ఒక కంట్రీ ఎలా డెవలప్ అవుతుందని. ఇంకా ఇందులో ఏముంటాయి? బెటర్ ఎడ్యుకేషన్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, శానిటేషన్, హెల్త్ కేర్, ఎకనామిక్ గ్రోత్, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఇంకా ఈ నేషనల్ డెవలప్మెంట్ ని మేజర్ గా ఎలా మెజర్ చేస్తుంది అంటే పీసీఐ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేషనల్ ఇన్కమ్ అంతా టోటల్ పాపులేషన్ తో డివైడ్ చేస్తారు. దాన్ని బట్టి పీసీఐ అంటే వస్తుంది. ఇదైతే వరల్డ్ బ్యాంక్ తో అన్ని కంట్రీస్ ని కంపేర్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఇంకా ఇదైతే ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి ఇన్ఈక్వాలిటీస్ అనేది అసలు చూపించదు. కంపేర్ చేసినా సరే అదేమీ ఇన్ఈక్వాలిటీస్ తో ఉండట్లేదు, ఎందుకంటే ఇది ఓన్లీ మెటీరియల్ థింగ్, అంటే మనీ బట్టే ఉంటది. నాన్ మెటీరియల్ థింగ్స్ ఇంకా వేరే ఆస్పెక్ట్స్ లో అయితే ఏం కంపేర్ చేయట్లేదు. కాబట్టి ఒక కంట్రీ పెద్ద చిన్న అని పీసీఐ ద్వారా అయితే మనం చెప్పలేము. ఒక పీసీఐ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తోనే కంపేర్ చేస్తారా అని అయితే కాదు. ఇంకా కంపేర్ చేయడానికి అంటే ఒక స్టేట్ నైనా ఒక కంట్రీనైనా కంపేర్ చేయడానికి ఇంకా వేరే ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవేంటంటే లిటరసీ రేట్, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, నెట్ అటెండెన్స్ రేషియో, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ స్టేట్స్ ని కంపేర్ చేయడానికి పీసీఐ తో పాటు ఈ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. ఇంకా వీటిని డెప్త్ గా చెప్పాలంటే ఫస్ట్ వన్ లిటరసీ రేట్. అంటే ఏజ్ 7 కన్నా ఎక్కువ వాళ్ళు ఎవరైతే చదవగలరు, రాయగలరు అంటే వాళ్ళు లిటరేట్స్ అంటారన్నమాట. సో పర్సెంటేజ్ అంతా చూసి దీన్ని లిటరసీ రేట్ అంటారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే లిటరసీ రేట్ ఎక్కువగా ఉంటే ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ ఉన్నట్టే. ఇంకా వాళ్ళకి ఎక్కువగా జాబ్స్ వస్తాయి, అలా డెవలప్మెంట్ అవుతుంది, ఇంకా సొసైటీ కూడా డెవలప్ అవుతుంది. అండ్ వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ గా ఉంటారు, అందరికి ఏమవుతుందో అవన్నీ తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. మన ఇండియాలో అయితే కేరళకి హైయెస్ట్ లిటరసీ రేట్ ఉంది, ఓవర్ 95%. లిటరసీ డెవలప్మెంట్ ని ఎలా హెల్ప్ చేస్తుంది అంటే పీపుల్ మధ్య హెల్త్ కేర్ ఎలా తీసుకోవాలి, ఇంకా ఎంప్లాయ్మెంట్, ఇంకా డెవలప్మెంట్ అంటే ఇన్కమ్ గురించి అవన్నీ కూడా నార్మల్ నాలెడ్జ్ ఉంటది. కాబట్టి ఆ విధంగా కూడా డెవలప్మెంట్ అవుతుంది. సెకండ్ వన్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే ఐఎంఆర్. దీన్ని ఈజీగా చెప్పాలంటే 1 year లో ఎంతమంది బేబీస్ పుట్టారు, ఇంకా పుట్టిన వాళ్ళలో 1000 పీపుల్ కి ఎంతమంది చనిపోయారు అనేది చూస్తారనమాట. దీన్ని బట్టి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా తెలుస్తుంది. అండ్ మన కంట్రీలో అయితే కేరళకి లీస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఐఎంఆర్ ఉందన్నమాట. అంటే ఇక్కడ కూడా అదే ఎక్కువగా ఉంది. థర్డ్ వన్ నెట్ అటెండెన్స్ రేషియో. దీన్ని ఈజీగా చెప్పాలంటే 6 to 14 years మధ్యలో ఉన్న పిల్లలందరూ కూడా రెగ్యులర్ గా స్కూల్ కి వెళ్తున్నారా, అంటే అటెండెన్స్ తీసుకుంటున్నారా, వాళ్ళు అటెండ్ అవుతున్నారా, ఇంకా బేసిక్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారా అనేది ఉంటది అనమాట. దీన్ని
బట్టి ఆ స్టేట్ లో లేదంటే ఆ రీజియన్ లో బేసిక్ ఎడ్యుకేషన్ పిల్లలకి వస్తుందో లేదో అని కూడా మనం చెప్పొచ్చు. ఇంకా మన కంట్రీలో అయితే కేరళ అండ్ తమిళనాడులో ఈ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. ఫోర్త్ వన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. దీన్ని ఈజీగా చెప్పాలంటే ఒక పర్సన్ లేదంటే ఒక హ్యూమన్ బీయింగ్ యావరేజ్ గా ఎన్ని ఇయర్స్ బతుకుతారనే మాట దీని మీనింగ్. దీన్ని బట్టి అక్కడ ఉన్న హెల్త్ కేర్ ఫెసిలిటీస్, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు తీసుకునే ఫుడ్, ఇంకా న్యూట్రిషన్, ఇంకా అక్కడ ఉన్న కండిషన్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అక్కడ 70 ఇయర్స్ ఉందంటే అక్కడ ఉన్న పర్సన్ యావరేజ్ గా 70 ఇయర్స్ బతుకుతారనమాట. అంటే ఎవ్రీ పర్సన్ కూడా 70 ఇయర్స్ కన్ఫర్మ్ గా బతికేస్తారని కాదు, యావరేజ్ తీస్తే 70 ఇయర్స్ బతుకుతారు. కంట్రీస్ లైక్ జపాన్ కి అయితే 8 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది. అంటే దాన్ని బట్టి చెప్పొచ్చు వాళ్ళ హెల్త్ కేర్, ఇంకా లైఫ్ స్టైల్, న్యూట్రిషన్ అవన్నీ కూడా ఎంత కరెక్ట్ గా ఉన్నాయనేది. ఫిఫ్త్ వన్ HDI అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇదైతే UNDP ద్వారా డెవలప్ చేయబడింది. UNDP ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఇదైతే ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో కూడా 5 ఫ్యాక్టర్స్ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తో పాటు అన్ని కంపేర్ చేసి ర్యాంకింగ్ చేస్తుంది అనమాట 1 to లాస్ట్. దీని ద్వారా మనకి అక్కడ లైఫ్ స్టైల్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా తెలిసిపోతాయి. డెవలప్మెంట్ లో పబ్లిక్ ఫెసిలిటీస్ కూడా చాలా బిగ్గెస్ట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఎందుకంటే ఒక హ్యూమన్ లైఫ్ ని క్వాలిటీని పెంచుతాయి కాబట్టి. పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే స్కూల్స్, రోడ్స్, ఇంకా డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, టాయిలెట్స్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. సో దీన్ని బట్టి కూడా అక్కడ రీజియన్ బెటర్ గా డెవలప్ అయిందో లేదో, లేదా అక్కడ ఉన్న హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ క్వాలిటీగా ఉందో లేదో చెప్పొచ్చు. కేరళకి హై పర్సెంటేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంకా హెల్త్ ఉందని చెప్పాను కదా, దీన్ని బట్టి మనం చెప్పొచ్చు వాళ్ళకి పబ్లిక్ ఫెసిలిటీస్ అన్ని కూడా బెటర్ గా ఉన్నాయని. డెవలప్మెంట్ లో సస్టైనబిలిటీ చాలా ఇంపార్టెంట్. అందుకే సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఈజీగా చెప్పాలంటే ఉన్న రీసోర్సెస్ ఏదైనా సరే మనకి యూజ్ చేసుకుంటంతో పాటు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఉండేలా చేయాలన్నమాట. అంటే ఉన్నది కదా అని మనం వాడేసుకోకూడదు. ఫ్యూచర్ లో ఉన్న రోజులకి, అంటే ఫ్యూచర్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా అది వచ్చేలాగా, వాళ్ళందరికీ కూడా అది బెటర్ క్వాలిటీతో వాళ్ళకి కూడా ఉండేలాగా మనం మెయింటైన్ చేయాలి. దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. దీని ద్వారా మనం రెన్యూవబుల్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా వైజ్ గా యూజ్ చేయాలి. ఇంకా నాన్ రెన్యూవబుల్ అంటే ఎగ్జాస్టిబుల్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా మనం ఫ్యూచర్ జనరేషన్స్ కి వచ్చేలాగా చూసి మెయింటైన్ చేయాలి. ఇంకా ఎన్విరాన్మెంట్ ని కూడా బాగా ప్రొటెక్ట్ చేయాలి. మనకున్న అవసరం కోసం డిఫారెస్టేషన్ చేయకూడదు, ఇంకా అలాంటివి ఏమి చేయకూడదు. మనం ఎన్విరాన్మెంట్ ని బాగా ప్రొటెక్ట్ చేయాలి. అంటే మనం కూడా ఎన్విరాన్మెంట్ లో ఒక పార్టే కాబట్టి, ఇంకా మన లైఫ్ ఎన్విరాన్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి మనం ఎన్విరాన్మెంట్ ని కాపాడుకోవాలి. ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. పంజాబ్ ఇంకా తెలంగాణలో గ్రౌండ్ వాటర్ ఉంటది. అలా ఉందని వాళ్ళు వాడేసుకుంటే ఇంకా ఫ్యూచర్ లో గ్రౌండ్ వాటర్ అంతా అయిపోద్ది. సో వాళ్ళు వైజ్ గా వాడుకోవాలి. ఇంకా ట్రైబల్ ఏరియాస్ లో మైనింగ్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ డిస్ప్లేస్ అవ్వాలి. ఇంకా అక్కడ ఉన్న ఫారెస్ట్ కూడా డిఫారెస్ట్ అయిపోద్ది. కాబట్టి మనం కరెక్ట్ గా ఆలోచించి ఏమైనా చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది అంతా కూడా ఒక 6 పాయింట్ కన్క్లూజన్ లో చెప్పాలంటే, ఫస్ట్ వన్, డెవలప్మెంట్ అనేది డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ మీనింగ్ తో ఉంటది. అంటే వాళ్ళ గోల్స్ బట్టి, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ బట్టి అలా డిఫరెంట్ అయి ఉంటది. సెకండ్ వన్ ఏంటంటే ఇన్కమ్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాన్ మెటీరియల్ థింగ్స్ ఆల్సో మ్యాటర్. అంటే ఇన్కమ్ తో పాటు మనకి రెస్పెక్ట్, ఫ్రీడమ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ బట్టి అంత డిసైడ్ అయి ఉండదు. అదొక్కటే ఇండికేటర్ అని కాదు. ఇంకా మిగిలిన చెప్పాను కదా, లిటరసీ రేట్, మార్టాలిటీ, అటెండెన్స్, ఇంకా వేరే వేరేవన్నీ కూడా కంపారిజన్ లోకి వస్తాయి. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక్కటి బట్టే మనం అంతా డిసైడ్ చేయకూడదు. ఫోర్త్ వన్ ఏంటంటే HDI బట్టి మనం వేరే వేరే కంట్రీస్ యొక్క డెవలప్మెంట్ ని కంపేర్ చేయొచ్చు. ఫిఫ్త్ వన్, పబ్లిక్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే పబ్లిక్ ఫెసిలిటీస్ ఎంత డెవలప్డ్ గా ఉంటే మన లైఫ్ కూడా అంత ఈజియర్ గా, ఇంకా డెవలప్డ్ గా ఉంటది. లాస్ట్ పాయింట్ ఏంటంటే డెవలప్మెంట్ అనేది సస్టైనబుల్ గా ఉండాలి. దాని ద్వారా ఎన్విరాన్మెంట్ గానీ, పీపుల్ గానీ ఎవరు కూడా హర్ట్ అవ్వకూడదు, అంటే హార్మ్ అవ్వకూడదు. అండ్ దీంతో అయితే లెసన్ అయిపోయింది. నేనైతే అన్ని టాపిక్స్ కూడా కవర్ చేశాను. ఐ హోప్ యూ గైస్ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టే కనెక్టెడ్. బై.